క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. నేటి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచన ప్రారంభము. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవరికిచ్చెదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగలే సాతాను దానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని వారితో చెప్పగా, దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, మహాదేవుని మహాశక్తిని బట్టి పరిశుద్ధ గ్రంథములో అనేకములైన సత్యయుక్తమైన మర్మయుక్తమైన ఆత్మీయ బోధనలు మనము ప్రతినిత్యము ధ్యానిస్తున్న క్రమములు పరిశుద్ధాత్మదేవుడు మనతో ఈ దినమున మాట్లాడుచున్నటువంటి మాటను తద్రీతిగా మనము తీసుకుంటున్నాం. విశ్వాసులుగా చెప్పబడినటువంటి వారికి విశ్వాస్యతలో స్థిరత్వములో జీవిస్తున్నటువంటి వారికి, దేవునితో ఉండి దేవుని వాక్యానుసారముగా జీవిస్తున్న వారికి, వారు ఎప్పుడైతే ఈ లోకము వైపు చూచి లోక మర్యాదల చొప్పున వారి విశ్వాస్యతను పోగొట్టుకొని, వారికున్న క్రమమును పోగొట్టుకొని వారు యోచిస్తారో, వారిలోనికి సాతానుడు ప్రవేశిస్తాడు అని గుర్తుంచుకోండి. ఇక్కడ జరిగిందనే దేవాతి దేవుని ప్రియ శిష్యుడిగా ఉంటున్నటువంటి యూదా ఇస్కరియోతు అనే వ్యక్తి దేవుని చెంత ఉన్నాడు, దేవుని ప్రక్కనే ఉన్నాడు. దేవుడే స్వయముగా ఆయనకు ఆయన శరీరములో భాగమును ఆయనకి ఇచ్చారు. అయితే ఆయనలో ఏమున్నదంటే ఈ లోకమునకు సంబంధించిన ఆశ ఉన్నది. ఈ లోక ఇచ్ఛలతో కూడినటువంటి ఆలోచనలున్నాయి. ఆ రీతిగా మన విశ్వాస జీవితములు, నీవు దేవుని సన్నిధిలో జీవిస్తున్నప్పటికీ, దేవునితో ఉంటున్నప్పటికీ, దేవునితో ఆయన వాక్యానుసారము జీవించని మనస్తత్వము, యోగ్యత లేని పరిస్థితి నీలో ఉన్నప్పుడు, దేవుడు నీలో ఉన్నటువంటి పరిస్థితిని చూచి సాతానుకు అనుమతినిస్తాడు. సాతానికి అనుమతినిస్తాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ విశ్వాసత నీతి స్థిరపరచబడి యోగ్యముగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన హీ గివ్స్ పర్మిషన్ టు సేటన్ ఆన్ ది వర్క్ ఆఫ్ ది బిలీవర్స్. విశ్వాసుల యొక్క జీవన క్రమంలో ఆయన మనలను శుద్ధీకరింప చేయటానికి ఆయన ఆయా పరిస్థితుల్లో ఆయన చేస్తున్నటువంటి క్రియలను మనం చూసినప్పుడు యోబు గ్రంథంలో ఒక సత్యాన్ని మనమంతా చూస్తున్నాం. దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట 12వ వచనము, యెహోవా 1వ అధ్యాయం, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సర్వయ్యగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను.
ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశముననున్నది. ఆయన ఆ సాతానికి పర్మిషన్ ఇస్తాడని గ్రహించాలి. అయితే ఏ హాని చేయకూడదని దేవుడు ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు. సాతానుడు ఏమి చేయడం, ఇక నీ బలహీనతలు వచ్చి ఆ యొక్క యూదా ఇస్కరియోతు సూసైడ్ చేసుకున్న స్థితిని మనము చూస్తున్నాం. కాబట్టి ప్రతి విశ్వాసి గమనించాలి, నీవు బలహీనుడు అవుతున్నావా? దేవుని విషయంలో ఆత్మీయతను కోల్పోతున్నావా? విశ్వాస్యతను కోల్పోతున్నావా? ఆత్మీయంగా బలపరచబడిన స్థితి నుంచి దూరస్తుడవుతున్నావేమో. దేవుడు నీతిమంతులకి ఈ యొక్క పరీక్షను పెడతాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియను బట్టి జకర్యాలో కొన్ని సత్యాలను ఆత్మదేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. జకర్యా గ్రంథములో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 3 2వ వచనము జాగ్రత్తగా వినండి. సాతాను యెహోవా నిన్ను గద్దించును. సాతాను యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనినో. నువ్వు ఎలాగుండాలంటే అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన విశ్వాసిగా ఉండాలి. సాతానుడు ఏ విధమైన క్రియ చేసినా ఆయన దేవదూతల ద్వారా సాతానుకి వార్నింగ్ ఇస్తాడని కూడా నువ్వు గమనించాలి. God is speaking categorically with us today. Whatever the things it may be, నీవు దేవుని నమ్ముకొనినప్పుడు నీ పక్షంగా దేవుడు వేద్యము వేస్తున్న దూతలను పంపి ఆయన ఆశ్చర్యకరమైన జీవితాలను నీకు నాకు ఇస్తాడని గమనించాలి. దేవుని మహాకృపను పొంది ఆయన ఆశీర్వాదాలు పొంది ఆయన మేళ్లతో నింపబడి రక్షించబడి నిత్య జీవమునకు వారసత్వమునకు వాగ్దానం చేయబడిన విశ్వాసులము ఆయనకు దూరస్తులమవుతుంటే సాతానుడు మనలోనికి వస్తాడని నీవు గమనించాలి. ఏ బలహీనత అయితే ఉందో ఆ బలహీనతలోనికే వస్తాడు. నీవు బలహీనుడవు కావద్దు. సాతానుడు వచ్చి నిన్ను దేవునికి దూరస్తుని చేస్తాడు అని దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. జకర్యాలోనే మరొక సత్యాన్ని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. 8-10 ఆ దినములకు ముందు మనుష్యులకు కూలి దొరకకయుండెను. పశువుల పనికి బాడిగ దొరకకపోయెను. తన పని మీద పోవు వారికి శత్రు భయము చేత నెమ్మది లేకపోయెను. ఏలయనగా ఒకరి మీది ఒకరిని నేను రేపుచుంటిని. ఇది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. మన స్థితిని బట్టి దేవుడు ఇప్పుడు ఏంటి పని చేయడం మనుషులు లేరు. ఒకరంటే ఒకరికి భయం. స్నేహితులతో ప్రియులతో మాట్లాడాలన్నా కూడాను, బంధువులు పిలవాలన్నా కూడాను, రక్త సంబంధికులు పిలవాలన్నా కూడాను అదేం లేదు. మేము రావు. దేవుడు చేస్తున్నటువంటి చెక్కని నువ్వు గుర్తించుకో. అయితే నువ్వెప్పుడైతే ఆ భయం నుంచి విడుదల కాబట్టి దేవుడి సన్నిధిలో జీవించడానికి సిద్ధపడతావు. దేవుడు చెప్తున్న మాట చూడండి. అయితే పూర్వ దినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. ఆయన స్వాస్థ్యం మనము సమాధానకర్త ఆయన మనలో నీతిని కోరుకుంటాడు. ఆ స్థితి నీలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం.
మీకా భక్తుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 3 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును, సోది చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. ఇప్పుడు జరుగుతున్నది ఏమవుతుంది? వాళ్ళు చెప్తారు, ఏదేదో చెప్తుంటారే, వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. They could give an answer to this. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు, సూర్యకాండ్రు తెల్లబోదురు. దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇయ్యకుండా చూచి నోరు మూసి కొందురు. దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. ఆత్మదేవుడు ఇది నా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మన ఆత్మీయతను మనం దేవునికి దూరపరుస్తున్నామేమో. దేవుడు ఇది నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నాడు. కీర్తనాకారుడు ఒక సత్యాన్ని నీతో నాతో మాట్లాడుతున్నాడు. 41వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటని ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. 41:6. ఒకడు నన్ను చూడవచ్చిన వాడు అబద్ధమాడును, వారి హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్లి వీటిలో దాన్ని పలుకుచున్నాడు. 9. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. అబద్ధములాడుట, పాపమును పోగు చేసుకొనుట, దానినే వీధిలోకి వెళ్లి మాట్లాడుట. ఈ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నామేమో. మనల్ని దేవుడు ఈ దినాన ఒక ప్రశ్న వేస్తున్నాడని మనమందరము గ్రహించాలి. రోమీయులకు రాసిన పత్రిక 13:12. రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. ఆత్మీయ సత్యాన్ని దేవుడు చెప్తున్నాడు. రాకడ వస్తుందని అందరికీ ఆ మాట ఉన్నది. దేవుని సన్నిధికి రావడానికి రాకడికి దూరంగానే ఉన్నది. మరి దేవుని రాకడికి నువ్వు సిద్ధపడాలంటే నీ పరిశుద్ధతను చూపించాలి కదా. ఎక్కడ పోయింది నీ పరిశుద్ధత? ఆయన రాకడ వస్తే బాగుందంటున్నావు కదా. మరి రాకడలో నువ్వు సిద్ధపడాలని వాక్యం 100 సంవత్సరాల నుంచి మీ కుటుంబాలు మీరు చదువుకుంటున్నారు కదా. ఏమైంది ఆ విశ్వాసము? మరి విశ్వాసముగా ఉన్న కుష్ఠవాడు నయమయ్యాడు కదా, దానిని విన్నావు, నమ్మేవు కదా. మరి నీ విశ్వాసం ఏమైంది? చాలా జాగ్రత్తగా సున్నితంగా దేవుడు ఇది నాన్న మాట్లాడుతున్నాడు. చూడండి, రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది. చాలా గడిచింది రాత్రిక, పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. దేవుడు మాట్లాడుతున్నాడు. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసి కొనుకడి. ఇది వేళ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట. యేసుక్రీస్తును ధరించుకోండి. ఏం కాదు, సాతానుడు వస్తాడు ఇంకా నీ దగ్గరికి, దేవుడైతే శక్తినిస్తాడు. శరీరేచ్ఛలు నెరవేర్చుటకు శరీరం విషయమై ఆలోచన చేసి కొనకుడి. ఆలోచన చేసుకొనకడి. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు స్పష్టంగా అంధకార క్రియలు నీ మనస్సులో ఏమైనా ఉన్నాయేమో వాటిని తొలగించు. దేవుని సన్నిధికి రావటానికి నీ మనస్సును సిద్ధపరచుకో, బలపరచుకో. దేవుడు నీవు నీతిమంతుడవని, నీవు దేవుని దృష్టిలో ఉన్నవాడువని నీవు గ్రహించుకో. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఆ దినము దొంగ వలె వస్తుంది కాబట్టి
ఒకవేళ నిజంగానే ఈ సమయంలో గనక వస్తే ఎన్నాళ్ళు రిజిస్టర్ అయిన దేవుని సన్నిధిలో రిజిస్టర్ అయినట్టు అందరూ, అందుకనే దేవుడు ఆ మాట మాట్లాడు, దొంగ వలే వస్తాను, దొంగ వలే వస్తానని. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనతో ఈ దినాన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన యొక్క ఆత్మీయతను మనం పోగొట్టుకుంటున్నామేమో, దేవాతి దేవుని సన్నిధిలో రాలేక మన విశ్వాసతను పోగొట్టుకుంటున్నామేమో, మేము దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళమని మనం ఇంకా గర్వపడితే ఈ వాక్యం ద్వారా నువ్వు ఎక్కడున్నావో దేవుడు పేపర్లు ఎత్తుకున్నా కూడా నువ్వు కనపడవని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రకటన 12:9 ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. కాగా సర్వలోకమును మోసపుచ్చుతూ అపవాది అను సాతాననియు పేరు గల అది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేది. సర్వలోకాన్ని మోసపుచ్చేది సాతాను. ఇప్పుడు జరుగుతున్నది. నువ్వు బందీ అవుతున్నావా, బానిస అవుతున్నావా? ఒక్కసారి దేవునితో మాట్లాడమని దేవుడు ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కాబట్టి సాతాను వాక్యంలోనికి కూడా వస్తాడు. వాక్యంలోనికి వచ్చి నిన్ను బలహీనుడు చేస్తాడు. అందుకనే దేవాతి దేవుడు ఆయనకు జరిగినటువంటి సంఘటనను పరిశుద్ధ గ్రంథంలో లిఖింపజేసి మనకు జ్ఞానమును ఇచ్చాడని నువ్వు గ్రహించాలి. 19 మత్తయి సువార్తలు దేవాతి దేవుడు తెలియజేస్తున్న మాటని చదువుకుంటూ వస్తున్నాం. ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాడి హృదయములో విత్తబడిన దానిని ఎత్తికొనిపోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. పరలోక రాజ్యం గురించి తెలుసు, నిత్య జీవం గురించి అన్ని తెలుసు. ఆ వాక్యం విత్తబడినటువంటి వాక్యం ద్వారా ఎవరంటున్నాడంటే త్రోవ పక్కన విత్తబడిన వాడే. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడిగా ఉంటున్నావా? ఏదైనా నిజమైనటువంటి భూమిలో పడి విత్తనంగా ఉన్నావో దేవుడు మళ్ళీ దాని నీళ్ళగా తీర్పు తీరుస్తాట. దేవుడు స్పష్టంగా మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. ఆయననే సాతానుడు వాక్యంతో దేవాతి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, సాతానుడు శోధన చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడో చూడండి. దేవుడు అంటున్న మాటని మీరు గుర్తించుకోవాలి. దేవాతి దేవుని యొక్క శక్తివంతమైన స్థితిని మనము ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనము, 4వ అధ్యాయము మత్తయి. అందుకాయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ఎంతకంటే స్పష్టంగా దేవుడేం మాట్లాడు మనతో, ఎంతకంటే స్పష్టంగా దేవుడేం మాట్లాడు. ఏం తింటే ఇప్పుడు మనకు జరుగుతుంది, ఏ ఆహారం తింటే ఈ యొక్క వ్యాధి రాదని మన బాధలు మనం పడుతున్నాం. అది తింటే రాదు, ఇది తింటే రాదు, వేడి నీళ్లు పోసుకుంటే రాదు, అదే లేకపోతే ఏదో మన ట్రెడిషనల్ గా ఉన్నటువంటి బిర్యాలు గసాలు అయ్యి గజ్జి కాదు. దేవుడు అంటున్నాడు చూడండి, దేవుడు అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడంటే దేవాతి దేవుడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదని. నువ్వు లోకంలో జీవించాలంటే దేవుని వాక్యము ద్వారా వాక్యానుసారమైన జీవితాన్ని నీవు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నీవు బలహీనుడు అవుతావో అప్పుడు దేవుడు చెప్తున్న మాట 2 కొరింథీ 4లో చెప్తున్న మాట, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగ చేసెను. ఇప్పుడు విశ్వాసులందరూ ఏమయ్యారంటే అవిశ్వాసులుగా మార్చబడ్డారు. విశ్వాసులందరూ ఏమయ్యారు?
అవిశ్వాసులుగా మార్చబడ్డారు. ఇంకా లోకము వైపే ఆలోచనలో ఉన్నారు. దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని అనేక సంవత్సరాల కాలము ఆయన సువార్తలో ఉన్న అద్భుతాల్లో విశ్వాసాన్ని చూచి కూడా ఏ రెడ్ జోన్ లో లేని వారు కూడా టోటల్ గా బలహీన పరిస్థితుల్లోనికి వచ్చారు. ఫరో పంపలేదు, వారిని వదలలేదు, వారిని క్షమించాడు దేవుడు. దేవుని ఆరాధించడానికి మన సమయం అన్నాడు. ఆయన సమయం ఇచ్చాడు. సమయం ఇచ్చినప్పుడు వారు వెళ్ళారు. ఇప్పుడు సమయం ఇచ్చాడు. ఏ ఫరో అయితే ఇప్పుడు మనకున్నాడు ఇండియా దేశానికి, మరి నువ్వెందుకు వెళ్ళట్లేదు ఇస్రాయల్? అందుకనే దేవుడు ఇస్రాయల్ని ఎక్కువగా ప్రేమించాడు. నీ పనులకు నీవు ఎంతో తృష్ణతో వెళ్తుంటావి. దేవుడు ఈ దినాన్ని నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి లోబడినట్లు సాతాను ప్రేరేపిస్తాడు. అది కాక మనకు తెలుసు ఆదామవ్వల సంగతి. లోబడినట్లు ప్రేరేపిస్తాడు. నీ మైండ్ ని నీ బలహీనతలోనికి వచ్చి నువ్వు ఎట్లా లోబడాలో ఆయనకు తెలుసు. ఎలా చేస్తాడు చూడండి. మీరు వాటిని తినుదినబడా మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియననే స్త్రీతో చెప్పగా అలాగ మాట్లాడతాడు. మన బలహీనతలో ఉన్నటువంటి వాటిల్లోనే మనకు తెలియజేస్తాడు. నువ్వు ఇక్కడే ఉండి దేవుని ప్రార్థించుకోవచ్చులే, ఇలాగ చెప్తాడు. నువ్వు వెళ్ళావంటే ఎవడని పక్కడుకు నీకు వస్తుంది అంటాడు. ఏమి రాదు నీ దేవుడు నీ దగ్గర ఉంటే. నీ ఆ విశ్వాసం ఉంటే ఏమి రాదు. నువ్వు గుర్తించుకో, హతసాక్షులైన వారు ఎంతో మంది మరణించారు నీ కోసం, నా కోసం. జాగ్రత్త సుమే. దేవుడు మాట్లాడుతున్న మాటల్ని మనం గుర్తించుకోవాలి. దేవుడు శోధించట, ఆ యేసుక్రీస్తు వారిని శోధించిన స్థితి కూడా నీకు నాకు తెలుసు. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనుషులు పాపము చేయుటకు ప్రేరేపించుడు. ఏంటట? పాపము చేయటానికి ప్రేరేపిస్తాట సాతానుడు. ఇప్పుడు మనం పాపంలో పడిపోతామేమో, జాగ్రత్తగా ఉండండి. చదవబడినటువంటి వాక్యములు 13వ అధ్యాయము యోహాను సువార్త 2వ వచనము. హల్లెలూయా. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనే సీమోను కుమారుడు ఇస్కరియోత హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక. ఇలాంటి ఆలోచనలు ఎవరు పుట్టిస్తారంటే సాతానుడు పుట్టిస్తాడు. వాక్యము స్పష్టంగా విశ్వాసులైన మనందరికీ తెలుసు, అన్యులకు తెలియదు. మనందరికి బాగా తెలుసు Satan's activities as well as God's activities. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. అపొస్తలుల కార్యములు ఒక సత్యాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనము. పేతురు చెప్తున్నాడు చూడండి. హల్లెలూయా. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? చూసావా? ఆశ ప్రేరేపిస్తాడు సాతానుడు. నువ్వు చచ్చిపోతావు, చర్చికి వెళ్తే నువ్వు చచ్చిపోతావు, నీ పక్కఉండేవాడితో నీకు వస్తుంది. ఎందుకయ్యా వెళ్తావు దేవుడి దగ్గరికి, వాక్యానికి? నీకు తెలుసు కదా దేవునికి అపవాదికి విరోధం ఉందని. నువ్వెందుకు దేవుడి మాట వింటున్నావు, సాతాను మాట వింటున్నావు? సాతాను నిన్ను బలోపేతం చేస్తున్నాడని నువ్వు గ్రహించాలి. 2 కొరింథీ 12:7 మరి ఒక సత్యాన్ని చదువుతూ వస్తున్నాం. 2 కొరింథీ 12:7 ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున
నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. ఎందుకు? దేవుని సన్నిధిలో ఎదగటానికి పౌలు భక్తుడికి దేవాతి దేవుడు గర్వించకుండా ఉండటానికి పెట్టాడు. తను గర్వించకుండా ఉండటానికి పెట్టాడు. ఇప్పుడు సాతానుడు నీకేం పెట్టాడంటే ముళ్ళు పెట్టాడు. ఇప్పుడు నీకు వెళ్ళొద్దు, రోగం వస్తుంది, చచ్చిపోతావు. ఇప్పుడు 3-4 ఆరాధన క్రమాలు జరిగినాయి. మొత్తం లాస్ట్ టైం 2 ఆరాధన క్రమంలో 80 వచ్చారు మనకి. మొన్న దినాల కాలంలో 30 మంది వచ్చారు. ఈ 110 మందికి ఎవరికైనా ఒకరికైనా జబ్బు వచ్చిందా? రాదు. ఎందుకంటే నా దేవుడు అంత గొప్ప దేవుడు. విశ్వాసత నీతిలో భద్రపరిచిన వారిని కాపాడే దేవుడని నీవు నేను గ్రహించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా. అకాలమందు ఇశ్రాయేలీయులతో సహ పౌరులుగాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటునని మీరు జ్ఞాపకము చేసుకొనడి. జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకము చేసుకోండి. దేవుడు గుర్తు చేసుకోమని అడుగుతున్నాడు. నేను ఏ రీతిగా నిన్ను రక్షించుకున్నాను, నా యొక్క మరణ పునరుత్థానం ద్వారా నిన్ను రక్షించుకున్నాను. నేను దేవుడయ్యుండి కూడా దేవునితో సమానమైన ఉండేవాడు కూడా భూలోకములోకి వచ్చి నీ కోసము నేను మరణించాను అని దేవుడు ఇది నాకు గుర్తు చేస్తున్నారు. 1 తెస్సలోనిక 2వ అధ్యాయం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఇంటివి. పౌలను నేను పలుమార్లు రావాలని ఇంటిని కానీ సాతాను మమ్మను అభ్యంతర పరిచను. సాతాను అభ్యంతర పరుస్తాడు. కాబట్టి సాతాను నువ్వు జయించాలి. సాతాను నువ్వు జయించాలి. సాతాను నువ్వు జయించాలి. సాతాను నువ్వు జయించాలి. వెలుగుదూతగా నీ యొద్దకు వస్తాడు. కాబట్టి నీవు నీ యొక్క క్రియలు నిన్ను మోసపరచకుండా నీ యొక్క జీవితాన్ని గడుపుకోమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. 2:11 చదువుకొని ముగించుకుంటాం. 2 కొరింథీ 2:11. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. స్పష్టంగా దేవుడు ఇది నీతో నాతో మాట్లాడాడు. సాతాను సంగతులు మనకు తెలుసు. కాబట్టి వాక్యానుసారమైన స్థితిని కలిగి ఉండి దేవుని రాకడ ఉన్నదని తెలుసు కూడా మనము ఆయన కొరకు ఎదురు చూసే వారిలో ఉండటలేదేమో. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యానుసారంగా మనం జీవిద్దాం. దేవుడు మిమ్ములను దానిలో ఆయన నిత్య జీవమునకు వారసులను చేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. అయినా మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు మహాదేవుడు ఒకదానైనా, మీరు మహాదేవుడు ఒకదానైనా, ఆత్మకార్యములు జరిగించే దేవుడు ఒకదానైనా, శక్తివంతమైన దేవుని నేను ప్రార్థిస్తున్నాను స్వామి. మీ కృపలో మమ్మల్ని భద్రపరుచిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమునైనా మీరు స్పష్టంగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితంలో సాతానుడునైనా పని చేస్తాడని, వాడి యొక్క క్రియల వల్ల మేము బందీ అవుతామని, వాక్యానుసారం జీవించడానికి సిద్ధపడి విశ్వాసతలు, ఆత్మీయతలు, పరిశుద్ధతలు జీవించమని మీరు తెలియజేసిన విధానానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను నైనా, ప్రతి కుటుంబాన్ని నైనా మీ పాద సన్నిధిలో పెడుతున్నాను స్వామి.
వినుతున్న ప్రతి బిడ్డను మీ పాద సన్నిధిలో పెడుతున్నారు. తల్లిదండ్రులకును బిడ్డలకును తల్లిదండ్రులకును నైనా భార్యకును భర్తకును శాంతిని సమాధానాన్ని దాయించేయండి. మీ కృపలో భద్రపరచండి నాయనా. మీ ఆత్మ కార్యములే జరిగించండి నాయనా. మీ ఆత్మశక్తితో దాయించేయండి నాయనా. సుఖమైన సంతోషకరమైన శాంతి సమాధానంతో కూడిన కుటుంబ జీవితంలో నా బిడ్డలకు అనుగ్రహించబడను గాక. కుటుంబంలో ఉన్న జటిలమైన సమస్యలు, ఆర్థిక సమస్యలు, కఠినమైన సమస్యలు యేసు నామములో విడుదల చేయబడను గాక. కృప సత్య సంపూర్ణమైన దేవుడి మహోన్నతమైన కార్యములే జరిగించబడను గాక. నా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఒక నూతనమైన అనుభవాలతో నా బిడ్డలు నింపుతున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, వివేకమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితంలో కృపలో భద్రపరిచి నూతనపరచబడిన గాక. నా బిడ్డల యొక్క భవిష్యత్తును స్థిరపరచబడిన గాక. మీరు మహాదేవుడని వారి ద్వారా సాక్ష్యం ఇస్తున్నందుకు స్తోత్రాలు. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దాయిచ్చేయండి. అదే రీతిగా మీరు గొప్ప దేవుడని వారు చేస్తున్న క్రియలను ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వృద్ధులు నాయనా, భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు, ఆధారణ లేకుండా ప్రార్థనా జీవితం దాయిచేస్తున్నందుకు స్తోత్రాలు. ఆదరించండి నాయనా. వారి వారి బిడ్డలు అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆశీర్వదించండి నాయనా. ఉద్యోగాలు పోగొట్టుకున్న బిడ్డలు ఉన్నారు నాయన. ఆదరణ దాయిచ్చేయండి అయినా, వారికి ఉద్యోగాలు దాయిచ్చేయండి అయినా. నేను ఆ ప్రాంతంలో పరదేశంలో ఉన్నప్పుడు నేను ఆశీర్వదిస్తానని మీరు వాగ్దానం ఇచ్చారే. ఆ వాగ్దానం నా బిడ్డలతో స్థిరపరచబడిన గాక. ఆశీర్వదకరమైన దినములు నా బిడ్డలకు అనుగ్రహించబడిన గాక. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశము, ఆస్ట్రేలియా దేశము, కువైట్ దేశం, మస్కట్ దేశము, అదే ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించి కృపల్లో భద్రపరచబడిన గాక. ఆశీర్వదకరమైన దినములు అనుగ్రహించబడిన గాక. ఆయన మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించండి. ఆయన ఎక్కడ కరోనా ఉన్నదో విడుదల చేయండి. ప్రపంచంలో ఉన్న మానవాళికి నాయన అతి శాంతిని, సమాధానాన్ని ఇస్తున్నందుకు స్తోత్రాలు. నాయన పట్టణ అధికారులకు, అధిపతులకు జ్ఞానం, వివేకమును దయచేసి మంచి పరిపాలనా సౌలభ్యాన్ని అనుగ్రహించండి నాయన. మీ కృపలో భద్రపరచండి నాయన. మీ శక్తిని దయచేయండి నాయన. మీరు ఆత్మదేవుడు కదా తండ్రి. ఉద్యోగంలో చేస్తున్న బిడ్డలకు అధికారులతో మాట్లాడి ఆయన పనుల సౌలభ్యంలో కల వెలుసులుబాటును దాయిచ్చేయండి నాయన. అదే రీతికి నాయన చిన్న బిడ్డలు ఎవరైతే చేతి పనులు చేయించున్నారో ఆర్థిక స్తోమతను కలుగ చేయండి. పొలములు దున్నుతున్న వారిని, వ్యవసాయం చేయించిన వారిని నూరంతులు బలితము దాయిచ్చేయండి నాయన. కృపల్లో భద్రపరచండి నాయన. ఆత్మకార్యములే జరిగించండి నాయన. నూతనమైన అనుభవాలతో నింపండి నాయన. నాయన ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డను ఆశీర్వదించి మీరే మహిమ పరచబడుతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. మా సంఘంలో బిడ్డలందరినీ ఆశీర్వదించండి నాయన. ఎవరైతే నాయన సంఘానికి రావాలని ఆశపడుతున్నారో సాతాను మనస్సు లేకుండా వారిని ఆశను తీర్చి మీరే మహిమ పరచబడను గాక. ఆయన అక్కడ ఉన్నటువంటి బంధకముల నుంచి విడుదల చేయబడను గాక. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి స్థిరపరచబడను గాక. అపవాదికి ఏ మాత్రము నా బిడ్డలపై జయము లేదు నాయన. మీరే జయము, మీరే జయమని మేము తెలియజేసే సాక్ష్యాన్ని నా బిడ్డలందరికీ ఇస్తున్నందుకు కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకుంటున్నాను. బహున్నతని, మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడను గాక. నాయన ప్రతి కుటుంబంలో చీకటి యేసు నామములో విడుదల చేయబడను గాక. అగ్ని కంచెను నా బిడ్డల చుట్టూను, సంఘము చుట్టూను, ప్రతి విశ్వాస చుట్టూను వచ్చినందుకు స్తోత్రాలు. కాల్చండి నాయనా, కాల్చండి నాయనా. మీరు కాల్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువు తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడిన గాక. ఈ రాజ్యము వచ్చుగాక. ఈ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయి. మనల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధన నుండి తేక కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును, చుట్టుపక్కల వారికి, వారి ప్రత్యేకించి దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును, విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప,
దయ కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో నింపి ఆత్మీయతలో బలపరిచిన దేవుడు, ప్రపంచ క్రోధ నుంచి విడుదల చేసిన దేవుడు, సంఘ బిడ్డలను ఆశీర్వదకరంగా మార్చి ఆత్మీయతలో స్థిరపరిచిన దేవుడు, ఆరాధన క్రమాలని ఉజ్జీవింపజేసి పరిశుద్ధాత్మతో నింపిన దేవుడు, సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడను గాక. ఆమేన్, ఆమేన్. Hallelujah, hallelujah. Have a blessed day, my dear children. Have a blessed day. God bless you all. God bless you all. God bless you. Thank you.